మండీలు ఫోటోరా మార్కెట్ చైర్మన్ ఇంకా రాలా రావాలి రావాలి మార్కెట్ చైర్మన్ రావాలి 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 మార్కెట్ చైర్మన్ రావాలి 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 మార్కెట్ చైర్మన్ రావాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి దళారుల మోసాన్ని అరికట్టాలి దళారుల మోసాన్ని అరికట్టాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతులను వెంటనే ఆదుకోవాలి పెద్దపంజాని మండలంలో కరసనపల్లి పంచాయతీకి చెందిన ఒక రైతు నేను 40,000 మొలకలు టమాటా మొలకలేసిన నాకు దగ్గర 7 లక్షలు 8 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఆ బాక్సులు నేను మార్కెట్కి తీసుకొని వస్తే 100 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు బాక్స్ రేటు. నేను ఎప్పుడు తేవాల? నాకు కనీసం అంటే 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టింటే 1,00,000 రూపాయలు కూడా రాదు. నాకు కనీసం అంటే 1,00,000 రూపాయలు కూడా నాకు ఈ పంట మొత్తం ఉడుపుకుంటే కూడా 1,00,000 రూపాయలు రాదు. పక్క రాష్ట్రంలో మనకి ఈడ పక్కనే 20 కిలోమీటర్లు గొడ్డిపల్లిలో ఒక బాక్స్ వచ్చి ఇదే సేమ్ బాక్స్ 25 కేజీల బాక్స్ వచ్చి 300-400 పోతా ఉంటే మన పలంనేరు మార్కెట్ లో 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు అదే టాప్ రేట్. రైతులు ఏం కావాలి? పొంగనూరులో కూడా 200-250 రూపాయలు పోతుంది. మన పలంనేరులో ఎందుకు ఇట్లా 130 రూపాయలు అంటే టాప్ రేటు? పలంనేరులో ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? అధికారులు దీనిపైన స్పందించారా? సిండికేట్ అయ్యి 3 నెలలుగా ఇదే రేటు పలంనేరు మార్కెట్ లో. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తప్ప మిగతా ఏమి వాళ్ళకి దిక్కులేదు. ఇస్తావా ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లీట్ తెచ్చుకోవాలి? ఏమి వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు వ్యాపారస్తులు మండి వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి రైతుల్ని ముంచేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా ఉంటే రైతులు ఏం కూడు కావాలి? ఒక మనిషి కూల్ వచ్చి 500 నుంచి 600 వాళ్ళకి మధ్యాహ్నం భోజనము మళ్ళీ కూల్ డ్రింక్ కనీసం అంటే ఒక మనిషికి 700-800 రూపాయలు కూలి. 300 కేజీ ఈ రోజు వచ్చి కూలోళ్ళకి వచ్చి తెల్లారి 7 గంటలకు వస్తే 1 గంట వరకు కాయలకు వస్తారు. ఒక మనిషి వచ్చి 15 బాక్సులకు వస్తారు. బాక్స్కి వచ్చి 40 రూపాయలు పడుతుంది కూలిపాటు. ఒక మనిషికి వచ్చి 1000 రూపాయలు పడుతుంది మా కూలిపాటు. పుర్రి ఉండింది 120 ఉండింది 270 రూపాయలు అయింది. 290. ఈడు చూస్తే పలంనేరులోకి వచ్చి చూస్తే టమాటాలు వచ్చి టాప్ రేటు 120 రూపాయలు కట్టి యావరేజ్ 80 రూపాయలు 70 రూపాయలు వేస్తున్నారు. ఇదే కాయ పొంగనూరులో వచ్చి 190, 200 వేస్తున్నారు. కోలారులో వచ్చి 350 రూపాయలు వేస్తున్నారు. ఈ పొంగనూరు పలంనేరులో వచ్చి వ్యాపారస్తులు మార్కెట్ వాళ్ళు ఒక కుమ్మక్కయ్యి అతి దారుణంగా రేట్లకే ఎత్తుకుంటున్నారు టమాటాలు. ఇలా అయితే రైతులు ఆత్మహత్య చేసుకొని చావాల్సిందే. దీనికి ముఖ్య కారణం ఏమీ లేదన్నా. పలంనేరులో సిండికేట్ అయిపోయింది మార్కెట్ సిండికేట్ అయిపోయింది పలంనేరులో. పలంనేరు మండీలో వచ్చి ప్రతి మండీ అతను వచ్చి 2 బండ్లు 3 బండ్లు పెట్టుకొని ఇక్కడ మా కాడ వచ్చి 80 రూపాయలు తీసుకొని బయట వేరే వాళ్ళకి వేసి 150 రూపాయలకి వేస్తున్నారు. అదే బాక్స్ మేము ఆ మాట అడిగితే నీకాయ అవసరం లేదు పో మండీలోకి నువ్వు తేవద్దు. మండీ పేర్లు అందరూ అంటారన్నా. అందరూ అంటున్నారు నీకాయ తేవద్దు, నీకాయ విల్ట్ వచ్చేసింది, నీకాయ విల్ట్ వచ్చేసింది, నీకాయ మెతుకు పొడిచింది, నీకాయ తేవద్దు మండీలోకి ఇలా చెప్తున్నారు. గ్రామము పెద్దపంజాని మండలం. నేను రైతు కృష్ణారెడ్డి మా పేరు. 1 ఎకరా టమాటా చేయాలంటే 3 లక్షల నుంచి 3.5 లక్షల దాకా ఖర్చు వస్తూ ఉంది. ఇప్పుడు ఒక కూలి మనిషి కావాలంటే 600-650 రూపాయలు. గిట్టుబాటు ధరలు చూస్తే సరుకులు భారీగా టమాటా ప్రతి ఒక్కరు ఈ సాఫ్ట్వేర్లు 1 ఎకరా నాటేవాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు నాటినారు. మార్కెట్లో సరుకు ఎక్కువగా వస్తూ ఉంది. దానివల్ల మార్కెట్ ఒక రోజు అట్లా ఒక రోజు ఇట్లా చెప్తా ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాయ వచ్చిన రోజు అప్ అండ్ డౌన్ అవుతుంది. మార్కెట్ తప్పట్లేదు మనము. అదేమవుతుందంటే
ప్రభుత్వం కూడా రైతుల మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. ఎరువు వచ్చి 1300 మూట 2300 రూపాయలు 300 రూపాయలు అవుతుంది ఈరోజు. కాదు, ఇంకా ఆత్మహత్య చేసి చచ్చిపోవడం ఒకటే ఉండేది రైతులకి. చిన్న హింసించలేదు పలమనేరు మార్కెట్లో. ప్రతి ఒక్క పక్క మండలాల్లో కూడా రేటు పోతుంది. పలమనేరులో ఎందుకు పోదు? ఇదే టమాటా కోలారులోకి పోతే 550, 450, 600 పోతుంది. అదే టమాటా పలమనేరులోకి వస్తే 100 రూపాయలు 120 రూపాయలు పడిపోతుంది. ఎంత బాధపడతామో అది మాకు తెలుసు. రయ్యి నిద్ర బాకుండా, పులుగనకుండా, పామనకుండా రైతులు రాత్రికే ఆటోకి మోసేది, ఆటోలో వేసేది. పెండ్లాం కూడా నిద్రపోని పెండ్లాం బిడ్డల్ని తోడుకొని పోయి కెనాల్లో పడతా లేస్తా ఇంత బాధపడితే, ఇంత ధర తక్కువైతే ఎంత బాధ అవుతుంది తెలిసిన. ఇంకా ఒక్కటే మిగిలిండేది రైతులకి. నిజంగానే చెప్తాను, పెండ్లం మెడలో తాలిబట్టుకు తప్పిస్తే మొత్తము పెట్టేసిండే రైతులు ఉన్నాము. అంత బాధ, నిద్రపోతే కంట్లో నీళ్ళు కారని తిని ఉండదు రైతుకి. అంత బాధేస్తుంది మాకి. మధ్యాహ్నానికి వచ్చి 500 రూపాయలు కూలి, మధ్యాహ్నం భోజనము, మధ్యాహ్నం నాష్ట. ఇక్కడ చూడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంత బాధలు ఎత్తుకొని 16 రూపాయలు ఒక బాక్స్కు కమిషన్, 1 రూపాయి మళ్ళాక కమిషన్. మళ్ళాక వాళ్ళు ఏం చేస్తారు? 20, 30, 20, 30, 100 అంటే అది ఆడి పూడ్చా మేము ఊరు పోసుకోవాలి సార్. ఎట్లా రైతు గడ్డెక్కేది? ఒడ్డుపల్లి పోవచ్చు, ఈకోట పోవచ్చు, కోలారు పోవచ్చు, పుంగనూరు పోవచ్చు, మదనపల్లి పోవచ్చు. వీళ్ళ లారీలు పెట్టుకొని రైతులను ముందు పంపిస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క మండి వాడు 2 లారీలు ఏడు సంపాదించా, సంపాదించా. రైతు బాగుండగా సంపాదించింది. ఈ రైతు సరిగా ఉండరా? వీళ్ళు ఏళ్ళ ముందు పోయినని మనం ఏం గద్దైతే ఉండము. కానీ ఏం చించాడయ్యా? ఈ పొద్దు సస్తే మన్ను వీళ్ళు ఎవరు రప్పు కట్టని లారీ పెట్టుకున్నారు. ఎవరు సొత్తు నుంచి వచ్చా? ఒక 20 బాక్సులు పెట్టుకొని 2000 బాక్సులు 3000 బాక్సులు తయారైందంటే రైతు వల్ల. అప్పుడు రైతుని ఏం చేస్తా ఉన్నారు? మీ డిమాండ్ ఏమన్నా ఎంత చెప్పండి. అదే ఇప్పుడు పెట్రోసు 500 రూపాయలు పోతే 100 రూపాయలు ఖర్చుకొని బాక్స్ మీద 400 ఎక్కడ పోతుంది? ఎక్కడ అయిపోతుంది? అధికారులు ఏమో చెప్తారు. అధికారులు చెప్పినారా సమస్య? అధికారులు చెప్పినారా అంట మార్కెట్ వాళ్ళకు? సెక్రటరీకి చెప్పారనా? మాట్లాడారా వాళ్ళతో మీరు? పెద్ద బాక్సులు ఒక్కొక్కరు మాట్లాడండి. సోమల మండలం పలమనేరు మండీలో 15 కేజీల బాక్సులే ఉండాల. ఏ రైతు కాటా వేసి చూడాల. ఒక్కొక్క బాక్సు 19 కేజీల నుండి 20 కేజీలు వస్తుంది. దీని పరిష్కారం ఎవరు చెప్తారు? బాక్సులు ప్రతి ఒక్క మండీలోనూ 20 కేజీలు ఉన్నాయి బాక్సులు. చైర్మన్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ బుద్ధు చైర్మన్ రేట్లు చూసింది లేదు. ఈ కాటా ఉంది 15 కేజీ, ఈ సంవత్సరమే పెంచినది బాక్సులు. ఏ ఒక్క రైతు పట్టించుకోలేదు దాన్ని. ఏ మండి వాళ్ళకి ఇష్టం వచ్చిందే ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారులు చెప్పారా? అధికారులు ఎవరు పట్టించుకునేవాడే లేడు. మార్కెట్ చైర్మన్ అనేది ఏ బుద్ధు మార్కెట్లోకి వచ్చి ఏ పరిస్థితి రైతు అడిగిన పరిస్థితి ఆనవాలే లేవు. మెయిన్ మీ ఆరోపణలు ఏంటి? ప్రతి ఒక్క మండీలో ఒడ్డిపల్లి 350 రూపాయల నుండి 400 పోతుంది. కోలార్ మార్కెట్ 400 నుండి 500 పోతుంది. పలమనేరు ఎందుకు 200 కూడా లేదు. 100 రూపాయలు 20 రూపాయలు బాక్స్. అంటే ఇక్కడ అంతా సిండికేట్ అయ్యి వాళ్ళకి ఇష్టారాజ్యం అయిపోయింది. పట్టించుకునే నాదుడే లేడు. సెక్రటరీ కానీ చైర్మన్ కానీ ఎప్పుడు చెక్ చేయాలి? ఏ ఒక్క అధికారి పట్టించుకునేది లేదు. ఎక్కువ తక్కువ 15 కేజీల బాక్సులే లేవు పలమనేరు మార్కెట్ లో. ప్రతి ఒక్క మండీలోనూ 18 కేజీల నుండి 20 కేజీలు. తక్కువ వేస్తే తక్కువ అంటే భర్తీలు లేవంటారు. దాంట్లో రేటు తగ్గిస్తారు. వ్యాపారస్తులకి ఏం సంబంధం అండి? అది మండి వాళ్ళు చూసుకోవాలి. అది వ్యాపారస్తునికి ఏం సంబంధం? మండి వాళ్ళు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళ ఇష్టమే. అంటే ఏమంటారు? ఉండేట్టుగా ఇష్టం ఉంటే తోలండి, లేకంటే వదిలేయండి. రేట్లు తక్కువ వచ్చినప్పుడు అధికారులు హార్టికల్చర్ అధికారులు వచ్చి వేరే పంటలు ఏమని చెప్పి సజెషన్లు ఇచ్చినారా? ఏ ఒక్కరు చెప్పలేదు. హార్టికల్చర్ అధికారులు ఎవరు కానీ రాలేదు. ఇట్లా నష్టం వస్తుంది, రేట్ వస్తుంది, ఇంత పోతుందని మార్కెట్ చైర్మన్ కానీ అధికారులు కానీ
ఎవరు అడగలే లేదు. ఏమి కావాలా అని కూడా ఎవ్వరూ అడగలేదు. రైతుల పరిస్థితి ఏమిటి ఎట్లుంది అనేసి ఎవ్వరూ అడగలేదు సార్. చెప్పనా నీ పేరు చెప్పి నీ బాధ చెప్పిన. నా పేరు మామడుగు. చెప్పినాడు రైతుల ఐక్యత టమాటా రైతులను వెంటనే టమాటా రైతులను వెంటనే టమాటా రైతులను వెంటనే మార్కెట్ చేసుకున్న దానికి పాడికి వచ్చి 15 రూపాయలు. వెంటనే